సోదరులందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిపడినంత యూరియా ఇవ్వకుండా వాళ్ళని అరగోస పెడుతున్న సందర్భం ఇది. కేవలం యూరియా ఇవ్వమని అడిగితే నానా రకాల హీనమైన మాటలు మాడుతూ కిరాయికి తీసుకొచ్చి పెట్టిండ్రని లేదా నిల్వ చేసుకున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతూ సరిపడినంత యూరియా ఇవ్వకుండా రేపొస్తుంది మాపొస్తుంది అని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ రైతులు నట్టేయడం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా రైతు సోదరుల నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నిలదీస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైతు సోదరులందరికీ నేను పేరు పేరున వారికి అభినందన తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి. మనకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడగంది అమ్మాయినా పువ్వు పెట్టదు అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు. మనం 6 కాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి దఫా మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇవాళ రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులు నట్టేయటం ఇస్తా ఉంది. ఇవాళ ఎన్నికలకు ముందు మరి దాదాపు 420 రకాల వాగ్దానాలు చేసింది. 6 గ్యారంటీలతో పాటు 420 రకాల వాగ్దానాలు చేసింది. ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితుల్లో ఇవాళ ప్రతి వర్గాన్ని మరి ప్రతి ఒక్కరిని కూడా నిలువునా ముచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మా రైతులను కావచ్చు, రైతులకైతే సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నారు, ఇదివరకు బోనస్ లేదు. అట్లాగే మరి రైతు బంధు ఇస్తామన్నారు, ఆ రైతు బంధు కూడా మరి ఎకరాకు 10,000 ఇస్తామన్నారు, పంటకు 10,000 ఇస్తామన్నారు. ఇవాళ కానీ 5,000 కూడా గతిలేని పరిస్థితిలో ఉంది. ఇందులో 2 దఫాలు 2 పంటలకు మరి రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి చూసినాం మనం. అట్లాగే మరి రుణమాఫీ చేస్తామని చెప్పినారు, 2 లక్షల రుణమాఫీ మేము వెంటనే చేస్తామని చెప్పినారు. మీరు వెంటనే వెళ్ళి డిసెంబర్ 9న ప్రభుత్వం వస్తుంది, ఆ డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాం, మీరు పోయి అప్పులు తెచ్చుకోమని చెప్పి ఆ రోజు స్వయాన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు రైతులందరికీ చెప్పడం జరిగింది. ఆయన మాటలు నమ్మి అప్పు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి ఇవాళ చుక్కలు చూపిస్తా ఉన్నాడు. మరి ఇవాళ మాఫీ చేయకుండా అట్లాగే మాఫీ లేదు, తర్వాత సన్నవడ్ల బోనస్ లేదు. మరి కరెంట్ ఆ రోజు మరి 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చేది, ఇవాళ కరెంట్ లేదు, కరెంట్ కోతలు పెట్టినారు. మరి ఇలా లో వోల్టేజ్ కరెంట్ ఇస్తా ఉన్నారు, మోటార్లు కాలుతా ఉన్నాయి, స్టార్టర్లు కాలుతా ఉన్నాయి. మరి కష్టపడి పండించిన పంటకు యూరియా మందు బస్తాలు కావాలని అడిగితే మందు బస్తాలు అనే పరిస్థితి ప్రభుత్వం ఉన్నది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి మోసం మాటలు, దగా మాటలు కేవలం కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఎన్నికల సందర్భంగా చేసి ఇవాళ దారుణంగా రైతులు మోసం చేస్తా ఉన్నారు. మరి ఇంత జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి, నాయకులకు, మన ముఖ్యమంత్రి గారికి, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇప్పటికైనా మరి ప్రజల కోరికను మన్నించి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు మరి ఇబ్బందులు తొలగించే విధంగా మరి వారికి అవసరమైనటువంటి మరి ఆ రోజు ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాన్ని వెంటనే నెరవేరుస్తూ మరి యూరియా బస్తాల సరఫరా కొనసాగించాలని చెప్పి అవసరమైనటువంటి కూడా ఇవ్వాలని చెప్పి మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రేపు మాపన ఇస్తే మరి అదును తప్పిన తర్వాత మందు బస్తాలు వేస్తే ఆ పంట పండుతుందా? మరి స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదును దాటిన తర్వాత మరి యూరియా వేస్తే ఆ చేను పడుతుందా, దిగుబడి వస్తుందా? ఇది కేవలం కుట్ర. ఇది ఇవాళ యూరియా సప్లై చేయకుండా దిగుబడులు రాకుండా మరి దిగుబడులు వస్తే కొనుగోలు చేయాల్సి వస్తుంది, మరి సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ తప్పించుకోవడానికి ఇటువంటి దారుణం, దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రైతులను మరి రోడ్డెక్కించి ఇలా రైతులను మరి ఇంట్లో పడుకునే వాళ్ళని
రోడ్ల మీద బండబెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి తరఫున ఎటువంటి దుర్మార్గమైన చర్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతుల కోరిక మేరకు మరి యూరియా సప్లై చేయాలని చెప్పి అవసరమైన మేర సప్లై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి గత యాసంగిలో మరి సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. ఇవాళ బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే వర్షాకాలం పంటకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మరి తప్పకుండా మరి రైతుల మేలు కొరకు చేయాల్సిందని చెప్పి మరి తెలియజేస్తూ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి అధికారులు కానీ మరి జిల్లా యంత్రాంగం కానీ మరి ప్రభుత్వం కానీ వీరందరి నాయకులు కానీ ఈ ప్రాంత నాయకులు కానీ ప్రజల కష్టాలు తెలిసి వారికి మరి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఏవైతే రైతులందరూ మనం నినదిస్తా ఉన్నారో, ఏవైతే గొంతెత్తి మాకు యూరియా కావాలని చెప్తా ఉన్నారో మా యొక్క బాధను మా యొక్క ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం గమనించి వెంటనే మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం స్థాయిలో యూరియా సరఫరా జరగనిచో మరి ఎక్కడికక్కడ మరి నిర్బంధిస్తూ నిలదీస్తూ గ్రామాన ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి